అయితే విజయం మనదే కదా. కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా. ఈ విడి విడి అడుగులు ఒకటై పరుగులు పెడితే జగమంతా మన వెంటే జయమంటూ సాగదా. ప్రతిమది తన గది విడిచి బయటికి రాగా ఈ హృదయం ఇక విశాలమే కాదా. మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా. సకల జగతి కోసం సయ్యంటూ సాగదా. కలలు గన్న కాలం ముందుంది చూడరా. గెలుపు పిలుపు వింటూ చిందేసేలేరా. కూసింత నేలలేని వాడు కూలోడయ్యరా. సన్నకారు రైతు కూడా కన్నీరు ఆయరా. కష్టజీవి కడుపుకింత కూడైనా లేదురా. చెమట చుక్క విలువలేని సరుకైనాదిరా. ఆడోళ్లపై ఆరాళ్ళు ఏందిరా. నీ విద్యకే ఉద్యోగమేదిరా. మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా. సకల జగతి కోసం సయ్యంటూ సాగదా. కలలు గన్న కాలం ముందుంది చూడరా. గెలుపు పిలుపు వింటూ చిందేసేలేరా. శాసనసభ్యులు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి యంగ్ అండ్ డైరీ కార్పొరేటర్ కుమార్ గారికి, అలానే వేదికను అలంకరించినటువంటి విజయ్ కుమార్ గారికి, అలానే గంగూరు సుధాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా తమ్ముడు పృథ్వీకి, అలానే మా అన్న నాగేంద్ర రెడ్డికి, వేదిక మీద ఉన్నటువంటి కరస్పాండెంట్ మిత్రులు అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కరస్పాండెంట్, అలానే గవర్నింగ్ బాడీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా, మరియు ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ 3 రోజుల్లో ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లికేషన్ కాకుండా చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి పీటీ సోదరులు 20 మంది గ్రౌండ్ లో ఉండి ఎల్లవేళ సైనికుల్లాగా వాళ్ళు మరి అలర్ట్ గా ఉండి కార్యక్రమాలన్నీ నిర్వహించినటువంటి పీటీ సోదరులకి, అదేవిధంగా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, వాళ్ళు కూడా 3 రోజులు చాలా చక్కగా మాకు చేతునిచ్చి ఎక్కడ ఎటువంటి కాంప్లికేట్ జరిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, జిహెచ్ఎంసీ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజులు అందరికీ కూడా మరొకసారి ఈ సాయంకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి క్రీడలంటే చాలా ఇష్టం. మనం ఓపెనింగ్ రోజే చెప్పుకున్నాం. మరి వారి కోరిక మేరకు నెక్స్ట్ అకాడమీలో చేసినటువంటి యాన్యువల్ స్పోర్ట్స్ లో మ్యాక్సిమం ఈ సంవత్సరం 40 స్కూల్స్ మాత్రమే తక్కువ టైంలో అన్నా కేవలం ఒక 1 వీక్ లో అనుకున్నాం. ఈ 1 వీక్ లో మేము ఒక 40 స్కూల్ ని అసోసియేషన్ లో దాదాపుగా 186 స్కూల్స్ ఉన్నాయి మన అసోసియేషన్ లో, మా ఆధ్వర్యంలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో. కానీ వాళ్ళందరూ కూడా మరి వారం రోజులు టైం ఇచ్చినందువల్ల వాళ్ళు ఎక్కువగా స్పందించలేకపోయారు. కాబట్టి 40 స్కూల్స్ మాత్రమే మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో స్పోర్ట్స్ మీట్స్ పెట్టినప్పుడు మ్యాక్సిమం 80-90% స్కూల్ ని గ్యాదర్ చేసి చక్కగా ఈ పటంచెరు గడ్డకి పేరు తీసుకొచ్చేటట్టు, పటంచెరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా వారి క్రీడల్లో ప్రతిభ కనిపించేటట్లుగా వారిని తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తూ, మరి ముఖ్యంగా ఇంత మంచి క్రీడా మైదానాన్ని మన ఎమ్మెల్యే గారు మనకి అంకితం చేశారు. ఇక్కడ మనకి పటంచెరుకి మనకు తెలుసు గత 15-20 సంవత్సరాల కిందట ఎట్లా ఉండేదో. మరి ఇక్కడికి వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ 3 రోజులు 40 స్కూల్స్ వాళ్ళు వచ్చి ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్నాం, అది అడుగులో ఉన్నాం, చాలా ఆనందంగా ఉందని మిగతా మిత్రులందరూ షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం ఉంది. మీ కరస్పాండెంట్ మిత్రులందరికీ మీకు తెలియజేసి ఏంటంటే ఈ గ్రౌండ్ ఈ రోజు ఇంత చక్కగా ఈ
గ్రౌండ్ ని మనకి అంకితం చేసినటువంటి ముఖ్య ఘనత మన స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి అన్న గారికి దక్కిందని మనం గట్టిగా క్లాప్స్ తోటి వారిని అభినందించుకుందాం. మరి అదేవిధంగా ఈ 3 days కూడా జిహెచ్ఎంసీ తరఫున కుమారన్న నేను ఉన్నా అంటూ ఏ క్షణం ఫోన్ చేసినా కూడా ఆ వాటర్ డిపార్ట్మెంట్ వారు కానీ శానిటరీ డిపార్ట్మెంట్ వారు కానీ అందరినీ క్రోడీకరించి చక్కగా 3 రోజులు మా వెంబడి వెన్నుతట్టి ప్రార్థించినటువంటి కుమారానికి మరొకసారి నమస్కారం మధ్య తెలియజేసుకుంటూ అంజిరెడ్డి గారు అన్నారు మరి క్రీడలు అనేవి శారీరక దారిద్ర్యమే కాదు వారి మానసిక ఉల్లాసానికి కూడా చాలా ఉపయోగపడతాయని అన్న తప్పకుండా మేము మీరు ఇచ్చినటువంటి హామీతో ఖచ్చితంగా మేము పాఠశాల స్థాయిలో కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీసి చక్కగా వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసి పటాన్చేరు గడ్డకి ఒక మంచి స్థానాన్ని సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుపరుస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. Thank you sir, thank you so much. Now next I would like to welcome Narsimha sir garu sports. అలలై ఎగిసె కదా ఈ విడి విడి అడుగులు ఒకటై పరుగులు పెడితే జగమంతా మన వెంటే జయమంటూ సాగ కష్టపు సిమట సుక్కల దారను నీనురా వలరెక్కల కష్టపు సిమట సుక్కల దారను నీనురా సాగదా కలలు కన్న కాలం ముందుంది చూడరా గెలుపు పిలుపు వింటూ చిందేసేలేరా అడవి తల్లి బిడ్డలంతా అల్లాడిపోయెరా పల్లె తల్లి తల్లడిల్లి కొల్లుమన్నాయిరా నగర జీవి నడ్డి విరిగి నగుబాటే అయ్యరా అన్నపూర్ణ భరతమాత ఆక్రోశించెరా जागे तब शुभ आशीष मांगे गाहे तब जय